కలియుగంలో దేవుడున్నాడు అని నిరూపించే 10 దేవాలయాలు. 10వది జగన్నాథ్ పూరి ఆలయం. ఇక్కడ గోపురం పైన జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతూ ఉంటుంది. 9వది కామాఖ్యమాత దేవాలయం. సంవత్సరంలో ఒకసారి అమ్మవారి విగ్రహానికి రక్తస్రావం అవుతుంది. అలాగవది వైష్ణోదేవి మందిర్. ఈ గుడిలో ఒక గుహలో అమ్మవారు జ్వాలాముఖి శక్తిగా ఇప్పటికీ అక్కడే ఉన్నారు. 7వది కాశీ విశ్వనాథ ఆలయం వారణాసి. ఈ ఆలయ మందిర్. ఇక్కడ శివలింగం గాలిలో తేలుతూ ఉంటుంది. పురాణాల ప్రకారం చంద్రుడు. 5వది తిరుమల వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి స్వయంగా చెమటలు పడుతూ ఉంటాయి. మహాకాళేశ్వరాలయం ఉజ్జయిని. ఇక్కడ మహాకాళుని భస్మహారతి స్వయంగా ఆ శివుని రూపమని నమ్ముతారు. 3వది రామేశ్వరంలో నీటి మీద తేలే రాళ్లు. సాధారణంగా రాళ్లు నీటిలో మునిగిపోతాయి, కానీ ఈ రాళ్లను స్వయంగా శ్రీరాముడు రామసేతు నిర్మాణంలో ఉపయోగించినందున అవి నీళ్లలో మునిగిపోకుండా తేలుతూ ఉంటాయి. 2వది అరుణాచలం. ఈ అరుణాచల పర్వతం ప్రపంచంలోనే అతి పురాతనవాడు. మొదటి